పల్లెటూరిలో హోలీ పండుగ. పక్షుల గ్రామం. రేపు హోలీ పండుగ. ఓ పెద్ద చెట్టు కింద పిల్లలైన పుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక కూర్చునున్నారు. వాళ్ళు ఈసారి హోలీ పండుగ గురించి చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ రంగురంగుల పూలు, ఆకులున్నాయి. ఒరే చిన్నుక, పండుగ రేపు హోలీ పండుగ వస్తోంది. ఈసారి మనం ఎప్పటిలాగా పెద్దవాళ్ళు ఇచ్చే రంగులతో కాకుండా మనమే సొంతంగా ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దామా? నాకు రోజు ఒకేలాగా ఆడుకోవడం బోర్ కొట్టుంది. అవును బుజ్జి, నాకు అదే అనిపిస్తుంది. మా అమ్మ చిచ్చుకాకి ఎప్పుడు ఏదో ఒక కొత్త రంగు తెస్తుంది. మొన్న చూసారుగా డిస్కో బాల్ లాగా ఎలా తయారైందో. ఆ రంగులు పెట్టుకుంటే నా ఈకలన్నీ అంటుకుపోతాయి. నాకు ఆ రంగులంటే చాలా భయంగా ఉంది. నిజమేరా చిన్నుగా, మా అమ్మ చోటు చిల్లకు కూడా ఎప్పుడు భయపడుతుంది. ఆ రంగులు పడితే నా ఆకుపచ్చ ఈకలు రాలిపోతాయేమోనని మా అమ్మ నన్ను బయటకే పంపదు. అందుకే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. వావ్ పన్నిక, నీకు ఐడియా వచ్చిందా? ఏంటా ఐడియా? తొందరగా చెప్పు, నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మనం అడవిలో దొరికే మంచి తీయటి పండ్లు, పూలు తెచ్చుకొని వాటితో వాటర్ బెలూన్స్ లాగా చేసి ఆడుకుందామా? నేను మొన్న కొన్ని పండ్లు తింటుంటే వాటి రసం నా చేతికి అంటుకుంది. అది చాలా మంచి రంగులాగా ఉంది, అస్సలు మంటలేదు. ఐడియా భలే ఉందిరా పన్నుక. కానీ బెలూన్స్ ఎక్కడ దొరుకుతాయి మనకు? మనం పక్షులం కదా, మనకు బెలూన్స్ ఎవరిస్తారు? అవును, మనకు సంచులు కావాలి కదా రసం పోయడానికి. ఎలా తయారు చేద్దాం? నాకు తెలుసు బుజ్జి. నేను ఒక పెద్ద తామర ఆకును చూశాను. అది చాలా మెత్తగా పెద్దగా ఉంది. ఆ ఆకులను చిన్న చిన్న సంచులుగా మడత పెట్టి అందులో పండ్ల రసం నింపి విసిరితే అది ఖచ్చితంగా వాటర్ బెలూన్ లాగా పగిలిపోతుంది. నా ముక్కుతో నేను చక్కగా మడత పెడతాను. సూపర్ రా చిన్నగా, నువ్వు భలే ఆలోచించావు. అయితే ఇప్పుడే వెళ్ళి ఆకులు, పండ్లు సేకరిద్దాం. ఎవరికి తెలియకుండా మనం సీక్రెట్ గా తయారు చేద్దాం. పెద్దవాళ్ళకి ఇది పెద్ద సర్ప్రైజ్ గా ఉండాలి. సరే, రండి వెళ్దాం. ఈసారి హోలీకి మన పిల్లల టీం పవర్ ఏంటో అందరికీ చూపిద్దాం. పిల్లలు ముగ్గురు కలిసి అడవిలో తిరుగుతూ రంగురంగుల పూలు, పండ్లు సేకరిస్తున్నారు. చిన్ను ఆకులు తెస్తున్నాడు, బుజ్జి పూలు తెస్తుంది, బన్ను తీయటి పండ్లు తెస్తున్నాడు. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. వరే చిన్నగా, ఎక్కడ తిరుగుతున్నావా? రేపు హోలీకి నేను దుబాయ్ నుండి మంచి నియాన్ గ్లిట్టర్ కలర్స్ ని తెచ్చాను. ఇంటికి వచ్చి రెడీ అవ్వు. ఈసారి మన తెల్ల పావురం లూసీని కూడా రంగురంగుల పావురంగా మార్చేద్దాం. ఓ వద్దమ్మా, నేను రాను. నువ్వు తెచ్చే ఆ గ్లిట్టర్ రంగులు నాకొద్దు. పోయినసారి జరిగింది మర్చిపోయావా? నేను ఈసారి నా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటాను. మీరు మీ రంగులు మీరే వేసుకోండి. ఏమే బుజ్జి, నా కొడుకుని కూడా మీ టీంలో కలుపుకున్నావా? ఆయన ఆకులు పూలు పట్టుకొని ఏం చేస్తారు మీరు? ఏంటి, ఆకులు తింటారా పండగ రోజు? నా రంగులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను మీకు అస్సలు ఇవ్వనులే. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, చిచ్చు అత్త, మేము న్యాచురల్ గా ఆడుకుంటాం. మీకు రేపు మా కలర్స్ పవర్ చూపిస్తాం చూడండి. మా రంగులు చాలా సేఫ్, అస్సలు మంటుండదు. అవును చిచ్చు అత్త, రేపు మీ మీద కూడా మా పండ్ల రసం బెలూన్స్ వేస్తాం. మీరు రెడీగా ఉండండి. మీ మేకప్ అంతా మా రంగులతో పాడవుతుంది. నా మీద వేస్తారా? నేను పొద్దున్నే మంచి వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటాను. నేను మీకు అస్సలు దొరకనులే. మీ పూల రసంతో ఏమవుతుంది పిచ్చి పిల్లలు. సరే, నేను వెళ్ళి నా దుబాయ్ కలర్స్ని దాచుకుంటాను అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా, మా అమ్మ ఎప్పుడూ ఇంతే. రేపు మా అమ్మ మీదే మన ఫస్ట్ బెలూన్ వేయాలి. ఏంటంటారు? డన్ను. ఇప్పుడు తొందరగా సంచులు తయారు చేద్దాం రండి. చీకటి పడుతోంది. నేను రసం పిండుతాను, నువ్వు ఆకులు మడత పెట్టి చిన్ను. బుజ్జి, నువ్వేమో సంచులను గట్టిగా కట్టు. పిల్లలు ముగ్గురు చాలా ఉత్సాహంగా పనిచేసి 100 ఆకు బెలూన్స్లు తయారు చేసి ఒక గుట్ట వెనుక దాచారు. మరుసటి రోజు ఉదయం హోలీ పండుగ మొదలైంది. ఊరి మైదానంలో తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. అందరూ తెల్లటి ఈకలతో చాలా అందంగా ఉన్నారు. ఈరోజు పిల్లలు ఎవరూ కనిపించట్లేదేంటి? ఎప్పుడు ముందే వచ్చి అల్లరి చేసేవారు. బుజ్జి ఇంట్లో కూడా లేదు. ఎక్కడికెళ్లారు పొద్దు పొద్దున్నే? అవును తుని, ఆ బండుగాడు కూడా పొద్దున్నే లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను మంచి కొత్త ఆకుల డ్రెస్ వేశాను, వాడు చూడనే లేదు. నేను చూశాను. వాళ్ళు ముగ్గురు చెట్టెనక ఏదో నక్కుకుని చేస్తున్నారు. చాలా బిజీగా ఉన్నారు.
ఏదో పెద్ద సీక్రెట్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. పిల్లలు ఏదో కొత్త ఆటలో ఉన్నట్టున్నారులే. వాళ్ళు వచ్చేదాకా మనం మంచి పాటలు పాడుకుందాం. ఈ రోజు ఎవరు గట్టిగా రంగులు వేసుకోవద్దు, మెల్లగా ఆడుకుందాం. అప్పుడే చిచ్చుకాకి మళ్ళీ కొత్త అవతారంలోకి వచ్చింది. కళ్ళకి పెద్ద రెడ్ కూలింగ్ గ్లాసెస్. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ హోలీ. నేను వచ్చేసాను. ఎక్కడ ఎవరికి రంగు వేయాలి? నేను రెడీ. అప్పుడే పిల్లలు ముగ్గురు సర్ప్రైజ్ అంటూ చెట్టు వెనుక నుండి బయటకొచ్చారు. వాళ్ళ చేతుల్లో ఆకులతో చేసిన చిన్న చిన్న వాటర్ బెలూన్స్ ఉన్నాయి. వాళ్ళొచ్చే స్పీడ్కి అందరూ ఆశ్చర్యపోయారు. హ్యాపీ హోలీ అందరికి. 1 2 3 అటాక్. బుజ్జి ఒక ఆకు సంచిని తుని పిచ్చిక మీద వేసింది. అది పగిలి మంచి గులాబీ రంగు పూల రసం తుని మీద పడింది. అమ్మో, ఇదేంటి ఇంత చల్లగా మంచి వాసన వస్తుంది? భలే చేసావే బుజ్జి. ఇవి ఆకుల సంచిలా? చాలా కొత్తగా ఉంది, నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇప్పుడు నీ వంతు అని చోటు చిలుక మీద ఒక పసుపు రంగు రసం బెలూన్ వేశాడు. ఒరే పండుగ, నాకు మంచి రంగే వేసావురా. నా ఆకుపచ్చ ఈకల మీద పసుపు రంగు భలే మెరిసిపోతుంది. అసలు ఈ ఐడియా ఎవరిదిరా? ఎంత మెత్తగా తగిలింది. ఇదే మా ముగ్గురు ఐడియా అమ్మా. చిన్ను ఆకులు మడత పెట్టాడు, బుజ్జి పూలు తెచ్చింది, నేను రసం పిండాను. ఇవి మా స్పెషల్ వాటర్ బెలూన్స్. అబ్బా, నాకు కూడా వెయ్యండి పిల్లలు. ఈ రంగులు చూస్తుంటే నాకు కూడా ఆడుకోవాలనుంది. నా తెల్లటి ఈకల మీద రంగు భలే కనిపిస్తుంది. బుజ్జి వెంటనే ఒక నీలం రంగు బెలూన్ని లూసీ మీద వేసింది. లూసీ చాలా సంతోషించింది. ఇప్పుడు అసలు ఆటలో నాకు టార్గెట్ మా అమ్మ. ఎక్కడుంది మా అమ్మ? చిచ్చుకాకి ఎక్కడా? చిచ్చుకాకి చెట్టు చాటు నుండి నవ్వుకుని చూస్తుంది. పిల్లల బెలూన్స్ చూసి ఆమెకు భయం వేసింది. అటు చూడండి, మా అమ్మ దాక్కుంది. రండి, అందరం కలిసి మా అమ్మ మీద వేసేద్దాం. మా అమ్మ వాటర్ ప్రూఫ్ మేకప్ ని తీసేద్దాం. బుజ్జి పన్ను ఏయ్ అటాక్. ముగ్గురు పిల్లలు కలిసి చిచ్చుకాకి వైపు పరిగెత్తారు. వతరా చిన్నగా, నేను పొద్దున్నే 2 అవర్స్ మేకప్ వేసుకున్నాను, పాడైపోతుంది. నా దగ్గరకు రమ్మంటే రాను. నా దుబాయ్ కలర్స్ మీకు పనిష్మెంట్ ఇస్తాను. హోలీ రోజు మేకప్ ఎందుకమ్మా? ఇదిగో నా నేచురల్ బెలూన్ తీసుకో. చిన్ను ఒక పెద్ద ఆకు సంచిని చిచ్చుకాకి మీద వేశాడు. అది పగిలి మంచి నీలం మరియు ఎరుపు రంగు రసం ఆమె మీద పడింది. అమ్మా, చలి చలిగా ఉంది కానీ మంటలేదు. ఏంట్రా ఇది? రంగు వాసన కూడా భలే తీయగా ఉంది. అసలు ఇది స్టిక్కీగా లేదే. అది మేము అడవిలో తెచ్చిన తీయటి పండ్ల రసం చిచ్చు అట్ట. ఎటువంటి కెమికల్ లేదు. మీ చర్మం కూడా చాలా మృదువుగా అవుతుంది. మీ ఫేస్ గ్లోయింగ్ గా అవుతుంది. చిచ్చుకాకి సంతోషంగా, అవునా, అయితే ఇంకొంచెం వెయ్యండి, నేను ఇంకా అందంగా తయారవుతాను. ఈ రోజు నా ఇంటర్నేషనల్ కలర్ కంటే మీ పూల కలర్లే బాగున్నాయి. నేను ఇంకా నా దుబాయ్ రంగులు బయటకు తీయను. అందరూ పగలబడి నవ్వారు. చూసావా చిచ్చు, పిల్లలు ఎంత మంచి పని చేస్తున్నారో. వాళ్ళు న్యాచురల్ గా ఆడుకుంటున్నారు. ఈ పండ్ల రసం వల్ల చర్మానికి మంచి విటమిన్ కూడా అందుతాయి. ఇది బెస్ట్ హోలీ. పిల్లలు చాలా మంచి పని చేశారు. ఈ రోజు మీరు పెద్దవాళ్ళకి కూడా మంచి పాఠం చెప్పారు. సహజమైన రంగులతో ఆడుకోవడం ఎంత ఆనందమో, ఎంత సురక్షితమో చూపించారు. సబాష్ పిల్లలు. ఇప్పుడు అందరం కలిసి ఆటలు ఆడుకుందాం. అందరూ కలిసి ఆనందంగా హోలీ ఆడుకుంటున్నారు. పిల్లలు ముగ్గురు ఎక్కడా లేని ఉత్సాహంతో ఎగురుతున్నారు. వాళ్ళు తయారు చేసిన ఆకు బెలూన్స్ తో ఊరంతా సరదాగా ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పాటు చిన్న పిల్లలైపోయారు. బుజ్జే, చిన్న, మనం ఈరోజు సూపర్ గా ఆడుకున్నాం కదా. ఈ ఆకు బెలూన్స్ ఐడియా సక్సెస్ అయింది. అవునరా పండుగ, నాకెప్పుడు మా అమ్మ తెచ్చే రంగులంటే భయం వేసేది. ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. నా ఈకలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. నాకు ఇప్పుడు హోలీ అంటే ఇష్టం పెరిగింది. మనం ప్రతి సంవత్సరం ఇలాగే న్యాచురల్ గా రంగుల బెలూన్స్ తయారు చేసి ఆడుకుంటాం. మన పిల్లల టీం ఎప్పటికీ ది బెస్ట్. ఎవరైనా మన టీంతో పెట్టుకుంటే రంగు పడాల్సిందే. రెడ్డి పిల్లలు, అందరికీ మంచి తీయటి పాయసం మరియు లడ్డూలు చేశాను. రంగు ఆడుకుంది చాలు, వచ్చి తినండి. మీ అందరి కోసం స్పెషల్గా చేశాను. నేను కూడా మంచి తీయటి ద్రాక్ష పండ్లు తెచ్చాను పిల్లలు, రండి కలిసి తిందాం. ఏయ్, పాయసం, లడ్డు, పండ్లు. పిల్లలు ముగ్గురు ఆనందంగా పాయసం తినడానికి పక్షుల గ్రామమంతా వాళ్ళ నవ్వులతో సందడితో నిండిపోయింది. ఈ హోలీ పండుగ పిల్లల అల్లరితో ప్రేమతో చాలా సరదాగా ముగిసింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, పిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది. వాళ్ళు సహజమైన హాని లేని పద్ధతులను ఇష్టపడతారు. ప్రేమ అభిమానంతో న్యాచురల్గా జరుపుకునే పండుగలు ఎప్పటికీ మధురంగా సురక్షితంగా ఉంటాయి. పిల్లల ఆలోచనలను మనం గౌరవించాలి. పక్షుల గ్రామంలో తెల్లవారుజామున 4 గంటలు.
ఇంకా సూర్యుడు కూడా నిద్ర లేవనేలేదు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చల్లటి గాలి వీస్తోంది. కాని తుని పిచ్చుక ఇల్లు మాత్రం అప్పుడే మెలకు వచ్చింది. తుని పిచ్చుక తలస్నానం చేసి నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్ష మాల వేసుకొని చాలా భయభక్తులతో ఉంది. తుని పిచ్చుక గట్టిగా శ్లోకాలు చదువుతూ ఓం పక్షిదేవాయ నమః, ఓం గగన వినాయక నమః, సర్వం పక్షి జయం జగత్. తుని గొంతుకి ఆ పక్కనే ముసుగు తన్ని పడుకున్న బుజ్జి పిచ్చుక కదిలింది. బుజ్జికి నిద్ర అంటే ప్రాణం. పొద్దున్నే లేవమంటే బద్ధకం. తుని అరుపులు విని బుజ్జి తల మీద తిండి పెట్టుకుంది. తుని పిచ్చుక బుజ్జి దగ్గరికెళ్ళి రెక్కతో తట్టి, బుజ్జి లే తల్లి, బ్రహ్మముహూర్తం వచ్చింది. ఈరోజు కార్తీక సోమవారం, మనం గుడికి వెళ్ళి అభిషేకం చేయాలి. లేచి స్నానం చేయి. బుజ్జి పిచ్చుక కళ్ళు తెరవకుండానే ఆవలిస్తూ, అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకా కోడి కూడా కోయలేదు, సూర్యుడు కూడా పళ్ళు తోముకోలేదు. అప్పుడే నేను లేచి ఏం చేయాలి? ఇంకో గంట పడుకోనివ్వు. నాకు కలలో మంచి బిర్యానీ కనిపిస్తోంది, డిస్టర్బ్ చేయకు. చిచ్చిచి, పవిత్రమైన రోజున బిర్యానీ కలలేంటి? లేవాలి. బద్ధకం మనిషిని పక్షిని పాడు చేస్తుంది. భక్తుంటేనే శక్తి వస్తుంది. నేను ప్రసాదంగా బెల్లం పొంగలి వండుతున్నాను. లేచి స్నానం చేస్తేనే పెడతాను. బుజ్జి పిచ్చుక పొంగలి పేరు వినగానే ఒక కన్ను తెరిచింది. పొంగలా? సరేలే, లేస్తాను. కానీ స్నానం అంటే కష్టమమ్మా. ఈ చలికి నీళ్లు ముట్టుకుంటే నా ఈకలు కట్టుకట్టుకుపోతాయి. డ్రై క్లీనింగ్ చేసుకుంటా. కుదరదు, మునిగి స్నానం చేయాల్సిందే. పద, నదికి వెళ్దాం. ఊరి చివరున్న నది ఒడ్డు. అక్కడికి అప్పుడే కుహుపాతు వచ్చింది. కుహు అప్పుడే ఈత కొడుతుంది. తుడి బుజ్జి అక్కడికొచ్చారు. శుభోదయం తురియన్, ఏంటి ఈరోజు ఎంత పొద్దున్నే వచ్చేసావు? బొజ్జని కూడా తీసుకొని వచ్చావు? నమస్కారం కుహు. ఈరోజు వనభోజనాల పూజ ఉంది. దేవుడికి నైవేద్యం పెట్టాలి. అందుకే పవిత్ర స్నానానికి వచ్చాం. కానీ మా బుజ్జిని చూడు, నీళ్ళల్లోకి దిగమంటే ఏడుస్తోంది. బుజ్జి పిచ్చుక నీళ్లను కాలువేలుతో తాకి వెనక్కి లాక్కుంటూ, అమ్మా కుహు ఆంటీ, ఈ నీళ్లు ఫ్రిడ్జ్ లో నుంచి తీసినట్టున్నాయి. ఇందులో దిగితే నేను ఐస్ క్రీమ్ అయిపోతాను. భయపడక బుజ్జి, ఒక్కసారి మొగది అలవాటైపోతుంది. చూడు నేను ఎంత హాయిగా ఉన్నాను. అప్పుడే అక్కడికి చోటు చిలుక, లూసి పౌరం వచ్చారు. వాళ్ళు కూడా పూజ కోసం వచ్చారు. హాయ్ తుని, నీ భక్తి చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈరోజు ఏం ప్రసాదం చేస్తున్నావు? బెల్లం పొంగలి, వడలు చేస్తున్నాను లూసి. పూజ అయ్యాక అందరికీ పంచుతాను. ఈ మాటల పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చున్న చిచ్చుకాకి వినేసింది. చిచ్చుకాకి ఆమె కొడుకు చిన్నుకాకి భక్తి కంటే ఆకలెక్కువ. ప్రసాదం పేరు వినగానే చిచ్చు కళ్ళు మెరిశాయి. చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, ఒరే చిన్నగా, విన్నావారా? బెల్లం పొంగలి, వడల వంట. ఆ తుని చేత వంట అమృతంలా ఉంటుంది. కానీ మనం డైరెక్ట్ గా అడిగితే పెట్టదు. మనం ఒక ప్లాన్ వెయ్యాలి. ఏం ప్లాన్ అమ్మో? దొంగతనం చేద్దామా? చిచ్చే, దేవుడి ప్రసాదాన్ని దొంగతనం చేస్తే పాపం వస్తుందిరా. మనం భక్తులుగా మారదాం. ఆ తుని కంటే ఎక్కువ పూజలు చేసినట్టు నటిద్దాం. అప్పుడు అదే మనకి పిలిచి మరీ పెడుతుంది. పద, బూడిద పూసుకొని వద్దాం. ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసింది. ఒక పీట మీద దేవుడి ఫోటో ఉంది. ముందు దీపాలు వెలుగుతున్నాయి. తుని పిచ్చుక వంటగదిలో ప్రసాదం వండుతోంది. ఆ సువాసన ఊరంతా వస్తుంది. బుజ్జి పిచ్చుక బలవంతంగా స్నానం చేసి తడి ఈకలతో వణుకుతూ ఒక మూల కూర్చుంది. అమ్మా ఆకలి, ఎప్పుడు పూజ అవుతుంది? ఎప్పుడు తింటాము? ఆగు బుజ్జి, నైవేద్యం పెట్టకుండా తినకూడదు. ఇంకొంచెం సేపు ఓపిక పట్టు. ఈలోపు దేవుడికి దండం పెట్టుకో. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకుని, దేవుడా, మా అమ్మ పూజ త్వరగా అయిపోయేలా చూడు. నాకు ఆకలిస్తుంది ప్లీజ్. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి చిన్నుకాకి వచ్చారు. కావు కావు, నమశివాయ అని అరుస్తూ వచ్చారు. చిచ్చుకాకి కళ్ళు మూసుకొని నాటకమాడుతూ, హరి ఓం హరి ఓం. తుని మాత, పూజ చాలా వైభవంగా జరుగుతున్నట్టుంది. తుని పిచ్చుక వంటగదిలో నుండి వచ్చి, అరే చిచ్చు, నువ్వేనా? ఏంటి వేషం? అకస్మాత్తుగా ఇంత భక్తి పుట్టుకొచ్చింది. ఏం చెప్పమంటావులే తుని, నిన్న రాత్రి నాకు కలలో దేవుడు కనిపించాడు. చిచ్చు, నువ్వు మారిపోవాలి. తునితో కలిసి పూజ చెయ్యాలని చెప్పాడు. అందుకే ఇలా వచ్చాం. మేము కూడా మీతో కలిసి భజన చేస్తాం. అవునంటే మాకు చాలా భక్తి వచ్చేసింది. ప్రసాదం సారీ, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. తుని పిచ్చుక సంతోషపడి, ఎంత మంచి మాట చిచ్చు, రా కూర్చో. ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది. బుజ్జి చూడు, చిచ్చు ఆంటీని చూసి నేర్చుకో, ఎంత భక్తిగా ఉందో.
బుజ్జి పిచ్చుక చిచ్చు వైపు అనుమానంగా చూస్తూ, భక్తి కాదమ్మా, ఆంటీ చూపు మొత్తం వంటగది మీదే ఉంది, ఏదో తేడాగా ఉంది. ఏయ్ బుజ్జి, చిన్నపిల్లవి, నీకేం తెలీదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో. పూజ మొదలైంది. తుని పిచ్చుక, లూసీ, చోటు, కుహు, మహిగ్రద్ద అందరూ కూర్చున్నారు. చిచ్చు, చిన్ను కూడా ముందు వరుసలో కూర్చున్నారు. తుని ప్రసాదం గిన్నెలు తెచ్చి దేవుడి ముందు పెట్టింది. వేడివేడి పొంగలి, వడల వాసన గుప్పుమంటోంది. ఇప్పుడందరూ కళ్ళు మూసుకోండి, నేను మాత్రం చదువుతాను. ఎవరూ కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే దేవుడికి కోపం వచ్చేస్తుంది. అందరూ భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నారు. బుజ్జి కూడా నిద్రమత్తులో కళ్ళు మూసుకుంది. కాని ఆ వాసన వల్ల ఆమెకు నిద్ర రావడం లేదు. ఓం ప్రాణాయన స్వాహ, ఆపాయన స్వాహ మంత్రాలు చదువుతోంది. ఇది అదననుకొని చిచ్చుకాకి మెల్లగా ఒక కన్ను తెరిచింది. అందరూ కళ్ళు మూసుకుని ఉండడం చూసింది. చిచ్చుకాకి చిన్నుతో గుసగుసగా, ఒరేయ్, ఇదే ఛాన్స్, ఆ వడల గిన్నెని లాగేద్దాం, మెల్లగా జారు. చిచ్చు, చిన్ను పాక్కుంటూ ప్రసాదం గిన్నెల దగ్గరికి వెళ్లారు. చిచ్చు ఒక వడను నోటితో పట్టుకోబోయింది. సరిగ్గా అప్పుడే బుజ్జి పిచ్చుకకి ఒక ఈగ వాలినట్టు అనిపించి కళ్ళు తెరిచింది. ఆమెకు చిచ్చు చేస్తున్న పని కనిపించింది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరిచింది, దొంగ దొంగ, అమ్మా, చిచ్చు అంటే దేవుడి వడలు తినేస్తుంది. ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. తుని మాత్రం ఆపేసింది. చిచ్చు నోట్లో సగం వడతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తుని పిచ్చుక షాక్ అయ్యి, చిచ్చు, ఏంటిది? పూజ మధ్యలో నైవేద్యం పూర్తి కాకుండానే ఎంగిల్ చేస్తావా? ఎంత అపచారం! చిచ్చుకాకి నమిలేస్తూ కవర్ చేస్తూ, అదే అది కాదు తుని, నేను టేస్ట్ చేస్తున్నాను. ఆ దేవుడికి పెట్టే ముందు ఉప్పు సరిపోయిందో లేదోనని చూడాలి కదా, అందుకే రుచి చూశాను. ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. మహీగ్రద్ద గంభీరంగా, చిచ్చు, అబద్ధాలాడుకు, భక్తి పేరుతో మోసం చేస్తావా? నీ వేషం చూసి మేము నిజంగా మారావని నమ్మాం, కానీ నీ బుద్ధి మారలేదు. చిచ్చి, చిచ్చు, పొట్ట కోసం దేవుణ్ణి మోసం చేస్తావా? చిన్నుకు కూడా ఇదే నేర్పిస్తున్నావా? చిన్నుకాకి భయపడి, నాకేం తెలియదు, అమ్మే లాగమంది. ఒరే, నోరు మీరా వెదవా. సారీ ఫ్రెండ్స్, ఆ వాసన నన్ను టెంప్ట్ చేసింది, ఆకలిని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆకలి వేస్తే అడగాలి చిచ్చు, దొంగతనం చేయకూడదు. అందులోనూ దేవుడి దగ్గర ఇలాంటి పనులు చేస్తే మంచిది కాదు. సరే, జరిగిందేదో జరిగింది, ఇకపై ఇలా చేయకు. పూజ అయింది. తుని అందరికీ ప్రసాదం వడ్డించడానికని సిద్ధమైంది. కాని ఒక సమస్య వచ్చింది. దాకా చిచ్చు చేసిన గొడవలో ప్రసాదం గిన్నె పక్కనున్న దీపం కింద పడిపోయేలా ఉంది. అది పడితే మొత్తం వంట సామాగ్రి మీద, ఇంటి మీద నిప్పంటుకునే ప్రమాదం ఉంది. అందరూ ప్రసాదం కోసం క్యూలో నిలబడ్డారు. ఎవరూ ఆ దీపాన్ని గమనించలేదు. గాలికి ఆ దీపం ఊగుతోంది. బుజ్జి పిచ్చుక బద్ధకం వదిలేసి ఏదో గమనించినట్టు, అమ్మా ఆగు! బుజ్జి ఒక్క ఉదుటిన ఎగిరి వెళ్లి ఆ దీపం కింద పడబోతుంటే తన రెక్కతో అడ్డుకుంది. దీపం వేడికి ఆమె రెక్క కొంచెం కాలింది. కాని ఆమె దాన్ని పడకుండా సరిగ్గా నిలబెట్టింది. అమ్మా చూడు, దీపం పడిపోయేది, నువ్వు గమనించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడు బద్ధకంగా ఉండే బుజ్జి అంత వేగంగా స్పందించడం చూసి తుని సంతోషించింది. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరికి తీసుకుని, నా బంగారు తల్లి, ఎంత పెద్ద ప్రమాదం తప్పించావు. ఇంటికి నిప్పంటుకునేది, నీకు దెబ్బ తగిలిందా? కొంచెం చురుక్కుమందంతేనమ్మా, పర్లేదు. చూసావా తుని, నీ పూజ ఫలించింది. నువ్వు దేవుణ్ణి నమ్మావు, కాని దేవుడు నీ కూతురి రూపంలో మీ ఇల్లు కాపాడాడు. బుజ్జికి బద్ధకం కన్నా సమయస్ఫూర్తుంది. బన్ను చిలుక బుజ్జి దగ్గరకొచ్చి, గ్రేట్ బుజ్జి, నువ్వు సూపర్ హీరోవి. నిన్ను చూస్తుంటే నాకు కూడా బద్ధకం వదిలిపోవాలనిపిస్తుంది. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, నిజమే, నేను ప్రసాదం కోసం కకృతి పడ్డాను, కానీ బుజ్జి ప్రమాదాన్ని పసిగట్టింది. బుజ్జి గ్రేట్. సరే సరే, అందరూ కూర్చోండి. ఈరోజు బుజ్జి వల్లే మనం ప్రసాదం తినగలుగుతున్నాం. చిచ్చు, నువ్వు కూడా కూర్చో, కానీ ఇంకెప్పుడు దొంగ భక్తి నటించకే. అందరూ ఆనందంగా కూర్చొని బెల్లం పొంగలి, వడలు తిన్నారు. బుజ్జికి మాత్రం తుని తన చేతితో తినిపించింది. బుజ్జి పిచ్చుక తింటూ, అమ్మా, పూజ చేస్తే ఇంత టేస్టీ ఫుడ్ దొరుకుతుందని తెలిస్తే నేను రోజు పొద్దున్నే లేచేదాన్ని కదా. రేపటి నుండి నేను కూడా నీతో పాటు పూజ చేస్తాను. అది ఆకలి భక్తి అవుతుంది బుజ్జి, అసలు భక్తి కాదు. కానీ పర్లేదు, కానీ ఏదో ఒక రకంగా నువ్వు పొద్దున్నే లేస్తే చాలు. నేను కూడా లేస్తాను ఆంటీ, నాకు కూడా పొంగలి పెడతారో? తుని పిచ్చుక నవ్వుతూ, తప్పకుండా చిన్ను, కానీ స్నానం చేసి రావాలి. ఓ స్నానమా? అయితే ఆలోచించాల్సిందే. అందరూ గట్టిగా నవ్వారు. ఆ రోజు తుని పూజ విజయవంతమైంది. బుజ్జికి బద్ధకం వదిలింది. చిచ్చుకి ఒక గుణపాఠం దక్కింది.
పక్షుల గ్రామంలో భక్తితో పాటు నవ్వులు కూడా విరిశాయి. నిజమైన భక్తి అంటే కేవలం మంత్రాలు చదవడం కాదు, మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం. బద్ధకం వదిలితేనే అదృష్టం దక్కుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, బద్ధకం మనకి శత్రువు, అప్రమత్తత మనకి రక్ష. దేవుడి పేరు చెప్పి మోసం చేయడం, దొంగతనం చేయడం ఎప్పటికీ మంచిది కాదు.